ఓరుగల్లులోని మామునూరు ఎయిర్పోర్టు కోసం భూసేకరణపై అధికారులు వేగం పెంచారు. ఎకరానికి ₹1,20,00,000 పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. అయితే రైతులు కొందరు పరిహారం మరింత పెంచాలని కోరుతున్నారు. అలాగే వ్యవసాయేతర భూముల పరిహారం విషయంలోనూ ఓ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరగా ఎయిర్పోర్ట్ అథారిటీకి అవసరమైన భూములు అప్పగించేలా జిల్లా అధికారులు భూ సంప్రదింపులు ముమ్మరం చేశారు. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు 205 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ ను సిద్ధం చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 698 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎయిర్పోర్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు అందించే పరిహారంపైన నెలకొన్న చిక్కుముడి ఇప్పే ప్రయత్నం జరుగుతోంది. కలెక్టరేట్లో గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి రైతులకు కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో 2 రోజులుగా జిల్లా స్థాయి భూ సంప్రదింపుల కమిటీ మీటింగ్ నిర్వహించింది. మొదటి రోజు రైతులతో అధికారులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎకరాకు ₹1,20,00,000గా నిర్ణయించినట్లు కలెక్టర్ ప్రకటించారు. విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అంగీకరించి సహకరించాలని కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కొందరు రైతులు ఈ ధరను పెంచాలని కోరినట్లు తెలిసింది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. నేను అక్షర వెంచర్ టౌన్షిప్ నుంచి ఒక ఫ్లాట్ తీసుకున్నానండి. దాంట్లో గత 2019లో 7,500 పెట్టి తీసుకున్నానండి. 7,500 పర్ స్క్వేర్ యార్డ్ తీసుకుంటే ఇప్పుడు మాకు ఇన్ని మీటింగ్స్ 10 మీటింగ్లు జరిగినాయి. ఆర్డీఓతోని, అడిషనల్ కలెక్టర్తోని, కలెక్టర్ మేడంతోని, మళ్ళీ ఎంఆర్ఓతోని అందరితోని మీటింగ్స్ జరిగినా కూడా ఇప్పుడు మాకు ఫైనల్ రేట్ అని ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. పెడితే కలెక్టర్ గారు వచ్చేసి ₹5,870 అని చెప్పారు. ఆ రేట్ అనేది మాకు ఎలాంటి, మేము తీసుకున్నది 7,500కి 2019లో, ఇప్పుడు వచ్చేసి 5,800కి జనరల్ అవార్డు మన పర్ స్క్వేర్ అని చెప్తున్నారు. అది ఎలాంటి సక్రమంగా లేదు మాకు. రెండో రోజు మామునూరు ఎయిర్పోర్టు కోసం భూ సేకరణలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నిర్వాసితులతో కలెక్టర్ జిల్లా స్థాయి భూ సంప్రదింపుల కమిటీ మీటింగ్ నిర్వహించింది. ప్లాట్ల యజమానులు సుమారు 42 మంది నిర్వాసితులుగా గుర్తించారు. అక్కడ కొనుక్కున్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం గజానికి 2 నుంచి 3,000 రూపాయల వరకే ఉన్నాయి. దీంతో వారికి గజానికి ₹4,887 ధరగా నిర్ణయించారు. దీనిపై స్థలాల యజమానులు అభ్యంతరం పెట్టారు. ఓపెన్ మార్కెట్లో విలువ ఎక్కువగా ఉందని, కనీసం తమకు గజానికి 16 నుంచి 18,000 ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టోటల్ అది 330 ప్లాట్స్. మాది 1 నుంచి 46 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో పోతున్నవి. దాని గురించి ఎన్నోసార్లు సిట్టింగ్ చేసి మేము అప్పుడు దాదాపుగా ₹6,500 ఫర్ స్క్వేర్ యార్డ్ తీసుకున్నాం. ఇప్పుడు ఆడ బేసిక్ వాల్యూ 900 ఉంది. దానికి ఒక 600-700 కలిపి 1,600 × 2 3,290 ఇస్తాం, అంతకన్నా ఎక్కువ లేదని ఇంతకుముందే లాస్ట్ సిట్టింగ్లో చెప్పినప్పుడు మేము కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు జస్టిఫికేషన్ ఇచ్చింది. ఏదైతే పిటిషనరు 1/4/2025 కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ దాన్ని అమలుపరచండి అని కోర్టు ఆర్డర్ చేసింది. మేము ఏదో ఇక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ సిటీకి దగ్గర ఉంది అనేటువంటి ఉద్దేశంతో 2018లో ₹6,500 పెట్టినటువంటి యొక్క ప్లాటు ఈరోజు 4,800 అంటే ఇక్కడ అగ్రికల్చరల్ ల్యాండ్కి వచ్చేటువంటి యొక్క డబ్బులు కూడా మేము ఇక్కడ పొందలేము. కాబట్టి మాకు పూర్తిగా అన్యాయం జరిగిందని మేడం గారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం భూసేకరణ కోసం సంప్రదింపుల కమిటీ మీటింగ్ కొనసాగిస్తోంది. పరిహారం విషయంలో రైతులను, ప్లాట్ యజమానులను ఒప్పించడంపైనే దృష్టి పెట్టారు. దీన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చి త్వరగా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక మరోవైపు రైతుల భూములు పరిహారం సంప్రదింపుల స్థాయిలోనే ఉండడంతో వానాకాలం పంట సీజన్ మొదలైంది. పంట వేయడానికి రైతులు రెడీ అవుతున్నారని తెలిసింది. పంట వేసిన తర్వాత భూసేకరణ మొదలు పెడితే మరో సమస్య వచ్చే అవకాశం ఉంది.